చూస్తున్నాం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నాం. మరి ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఏమనుకున్నాం, ఏదైనా ఒక పర్టికులర్ వర్క్కైనా, ఏదైనా ఒక పర్టికులర్ యూసేజ్కైనా, అరే ఏదైనా పర్టికులర్ బిజినెస్ మోడల్ కోసం డెవలప్ చేసిందని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నాం. నార్మల్గా అయితే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకోవాలంటే 2 crores నుంచి 3 crores అవుతుంది. అంటే మనకు ఒక నార్మల్ ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకోవాలంటే, అంటే పెద్ద మాడ్యూల్స్ ఎక్కువ ఉంటే మనకు అంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్ ఉందనుకోండి, నార్మల్ చిన్న హాస్పిటల్ ఉంది, ఏది 10 బెడ్స్ హాస్పిటల్ ఉంటే నార్మల్ బుక్స్ ద్వారా మెయింటైన్ చేయొచ్చు. అదే ఒక సంథింగ్ ఒక 10,000 బెడ్స్ సంబంధించిన ఒక హాస్పిటల్ ఉంది, దాన్ని వచ్చేసి మేనేజ్ చేయాలి. అంటే ఎంతమంది పేషెంట్స్ జాయిన్ అవుతున్నారు, ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నారు, వాళ్ళకి ఏ డాక్టర్స్ విజిట్ అవుతున్నారు, ఏ మెడిసిన్స్ ఇస్తున్నారు, ఎన్ని డేస్ స్టే అవుతున్నారు, దాన్ని బట్టి బిల్ జనరేట్ కావాలి. ఇది నార్మల్గా చిన్న హాస్పిటల్ అయితే బుక్ ద్వారా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు 10,000 బెడ్స్ హాస్పిటల్ అంటే ఎవరు జాయిన్ అవుతున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది మేనేజ్ చేయడం అనేది కష్టం అవుతుంటుంది. అలా దానికోసం మనకి ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకుందాం. ఓకే, ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకుందాం. అదే పెద్ద కంపెనీ చేయించుకోగలుగుతుంది కానీ చిన్న కంపెనీ అయితే చేయించుకోలేదు కదా అంత ఇన్వెస్ట్మెంట్ చేసి. సో అలా కాకుండా మనకి ఏంటంటే, మనకు ఇక్కడ అంటే చిన్న సాఫ్ట్వేర్స్కి అయితే మనకి చిన్న కంపెనీస్కి అట్లా యూజ్ అయ్యేటట్లేదు, పెద్ద కంపెనీస్ మాత్రమే యూజ్ చేయగలుగుతాయి. సపోజ్ ఇదే సాఫ్ట్వేర్ని ఒక మూవీ థియేటర్కి అప్లై చేయొచ్చా, అంటే యూజ్ చేయగలుగుతారా దాన్ని, అదే సాఫ్ట్వేర్ని? ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏంటి, బెడ్స్ అండ్ పేషెంట్స్ రిలేటెడ్, డాక్టర్స్ రిలేటెడ్, మెడిసిన్స్ రిలేటెడ్. ఇక్కడ మూవీ థియేటర్ అనుకోండి, ఎన్ని షోస్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయి, ఏ షో లోపల ఏ టికెట్ రేట్ ఎంత, దాన్ని బట్టి మనకి క్యాలిక్యులేట్ అయ్యి రావాలి. అంటే ఇప్పుడు నాకేంటి, దీని యూసేజ్ వేరే, దీని యూసేజ్ వేరే. సపోజ్ ఇదే సాఫ్ట్వేర్ని కాలేజ్కి యూజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, కాలేజ్ వాళ్ళ రిక్వైర్మెంట్ వేరే, ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎంత ఫీ పే చేశారు, ఎగ్జామ్ ఫీజు పే చేశారా, రెగ్యులర్గా అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నారా అనేది చేసేదాన్ని, అది వేరే టైప్. అంటే ఇక్కడ నాకేంటి, ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ డిజైన్ చేశామంటే దానికి మాత్రమే యూజ్ అవుతుంటుంది, వేరే దానికి యూజ్ కాదని. అలా కాకుండా మనకు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే, మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. నేను ఏంటి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకుంటే ఒకటే వర్క్కి మాత్రమే యూజ్ అవుతుంది. అలా కాకుండా అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు, అన్ని సాఫ్ట్వేర్స్కి యూజ్ అయ్యేటట్టు డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని, అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. నేను దీన్ని ఏం చేశారంటే, ఇప్పుడు సపోజ్ ఒక హాస్పిటల్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకున్నారు. అంటే సిస్టమ్ తోటి ఏం రిక్వైర్మెంట్ ఉంది. తర్వాత సపోజ్ ఒక మూవీ థియేటర్ ఉంది, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది సిస్టమ్ తోటి. సపోజ్ ఒక హాస్పిటల్, మన సంథింగ్ కాలేజ్ ఉంది, కాలేజ్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది. సపోజ్ చార్టెడ్ అకౌంట్ ఉన్నారు, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది. అలా మనకి ఏం చేశారంటే, డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ అన్నిటిని అనలైజ్ చేసి, డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ అన్నిటిని అనలైజ్ చేసి ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేశారు. అంటే నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ అయితే ఒకటే దానికి పనిచేస్తుంది, అలా కాకుండా అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు డెవలప్ చేసిన దాన్ని ఏమంటున్నాం, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్న. అదే ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. నార్మల్గా అయితే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయితే ఒకదానికి యూజ్ కావాలి, కాకుండా మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేశారంటే అన్ని బిజినెస్కి యూజ్ అయ్యేటట్టు డెవలప్ చేసిన దాన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే అప్లికేషన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. సో ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోపల ఒక 4 ప్రోడక్ట్స్గా డెవలప్ చేశారు. లైక్ వచ్చేసి ఏంటంటే, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఒక ప్రోడక్ట్. ఏంటి, ఫస్ట్ వన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది దేనికోసం అంటే, లెటర్ రైటింగ్ కోసం, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం, న్యూస్ పేపర్స్ ప్రిపేర్ చేయడం కోసం, టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేయడం కోసం, అండ్ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయడం, కరికులం వైటేజ్ ప్రిపేర్ చేయడం, ఇన్విటేషన్స్ ప్రిపేర్ చేయడం, ఇలాంటి వాటి కోసం వచ్చేసి ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఏంటి, ఎంఎస్ వర్డ్ అనేది దేనికోసం, డిఫరెంట్గా లెటర్స్ అయినా కావచ్చు, ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ అయినా కావచ్చు, ఇవన్నిటిని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఏది యూజ్ చేస్తామంటే ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఏంటి ఆప్షన్ అది, ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ అనేది దాని యొక్క యూసేజ్ వచ్చేసి, అంటే మెయిన్గా మ్యాటర్ రిలేటెడ్, లెటర్ రిలేటెడ్ అలా అయినప్పుడు ఏంటి, ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. అనదర్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఏం చెప్పుకున్నారంటే, ఎంఎస్ ఎక్సెల్ అనేది ఇంకొక ప్రోడక్ట్ డెవలప్ చేశారు. అంటే ఎంఎస్ ఆఫీస్లోనే నెక్స్ట్ పని వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ అనేది. ఎంఎస్ ఎక్సెల్ అనేది దేనికోసం అంటే, మెయిన్గా క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తాం. ఎంఎస్ ఎక్సెల్ వచ్చేసి ఏంటి, మెయిన్గా క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తాం. అంటే క్యాలిక్యులేషన్స్ అంటే లైక్ అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, క్వశ్చన్ కావచ్చు, రిమైండర్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడం కోసం ఏంటి, ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. అంటే మెయిన్గా క్యాలిక్యులేషన్ కోసం అంటే ఎక్సెల్ యూజ్ చేస్తాం. మెయిన్ క్యాలిక్యులేషన్ కోసం ఎక్సెల్ యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్ అంటారు. ఎంఎస్ పవర్ పాయింట్.
పవర్ పాయింట్ అనేది దేనికోసం అంటే ప్రజెంటేషన్ చేయడం కోసం. అంటే ప్రజెంటేషన్ అంటే మీన్స్ గిఫ్ట్ కావడం కాదు, గిఫ్ట్ ఇవ్వడం కాదు, అలాగే ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసం. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి డివైస్ తయారు చేశాను, ఇది కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని యొక్క ఫీచర్స్ ఏంటి, దీని యొక్క స్పెసిఫికేషన్ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, అదంతా కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం త్రూ అనిమేటెడ్ వే లోపల ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి ఏది యూజ్ చేస్తామంటే పవర్ పాయింట్ అనేది యూజ్ చేస్తాం. అంటే మనకేంటి మెయిన్గా ఎక్స్ప్లెనేషన్ టూల్గా వచ్చేసి ఏంటంటే పవర్ పాయింట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ యాక్సెస్ అంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ యాక్సెస్ అంటున్నాం. ఎంఎస్ యాక్సెస్ అనేది దేనికోసం అంటే డేటాబేస్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తాం. ఎంఎస్ యాక్సెస్ వచ్చేసి ఏంటి, డేటాబేస్ మెయింటెనెన్స్ కోసం. డేటాబేస్ అంటే మనకు హ్యూజ్ డేటాని ఒక ఆర్గనైజ్ ఫార్మాట్లో స్టోర్ చేసేదాన్ని డేటాబేస్ అని కాల్ చేస్తాం. ఓకేనా. సో ఇలా మనకేంటి 4 ప్రోడక్ట్స్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో కూడా 4 ప్రోడక్ట్స్గా డెవలప్ చేసుకున్నాం. లైక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ అనేది లెటర్ రైటింగ్ కోసం, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం, టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేయడం కోసం, ఇన్విటేషన్ లెటర్స్ ప్రిపేర్ చేయడం కోసం. ఇవన్నీ మనకేంటి లెటర్ రిలేటెడ్ అయినా బుక్స్ రిలేటెడ్ అయినా వీటన్నిటిని ఎంఎస్ వర్డ్ లోపల యూజ్ చేస్తాం. అదే ఎంఎస్ ఎక్సెల్లో వచ్చేసి మనకి ఏంటంటే మెయిన్గా క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తాం. ఎంఎస్ ఎక్సెల్ వచ్చేసి దేనికోసం, క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేస్తాం. అంటే క్యాలిక్యులేషన్స్ అంటే అవి అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, లేదంటే ఎంప్లాయీకి సంబంధించిన శాలరీసే కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ రిపోర్టే కావచ్చు, ట్యాక్స్ రిలేటెడే కావచ్చు. అట్లా చిన్న అప్లికేషన్, చిన్న క్యాలిక్యులేషన్ నుంచి పెద్ద క్యాలిక్యులేషన్స్ వరకు ప్రతి దాన్ని మనకి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎంఎస్ ఎక్సెల్లో యూజ్ చేస్తాం. ఏంటది, ఎంఎస్ ఎక్సెల్లో కూడా యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్ అంటున్నాం. ఎంఎస్ పవర్ పాయింట్ అంట. ఎంఎస్ పవర్ పాయింట్ అనేది దేనికోసం అంటే ప్రజెంటేషన్ చేయడం కోసం. ఎంఎస్ పవర్ పాయింట్ అనేది దేనికోసం, ప్రజెంటేషన్ చేయడం కోసం. అంటే ప్రజెంటేషన్ మీన్స్ ఏమనుకున్నాం, ఎక్స్ప్లెనేషన్ కోసం. ఎవరికైనా అర్థమైన అంటే మనకు ఒక ఆడిటోరియం లోపల ఒక 1000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు నార్మల్ ఒక సిస్టమ్ మీద చెప్తే అర్థం కాదు, ప్రొజెక్టర్ మీద చెప్తామన్నాడు. ప్రొజెక్టర్ అనేది పెద్ద స్క్రీన్ వస్తుంటుంది, దాని మీద వచ్చేసి మనకి ఏంటంటే త్రూ అనిమేటెడ్ వే లోపల సౌండ్స్ ఇస్తూ గ్రాఫిక్స్ ఇస్తూ అప్లై చేసేదాన్ని ఏమంటారంటే పవర్ పాయింట్ అని కాల్ చేస్తాం. ఏంటది, పవర్ పాయింట్ అని. ఓకే, పవర్ పాయింట్ అనేది దేనికోసం, మెయిన్గా ప్రజెంటేషన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే డేటాబేస్ మెయింటెనెన్స్ కోసం యూజ్ చేస్తాం. మైక్రోసాఫ్ట్ యాక్సెస్ వచ్చేసి దేనికోసం, డేటాబేస్ మెయింటెనెన్స్ కోసం ఎంఎస్ యాక్సెస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా మనకి ఏం చేస్తున్నాం, టోటల్గా వచ్చేసి ఈ ప్రోడక్ట్స్గా డెవలప్ చేసుకున్నాం. ఓకే, సో వీటిని ఏ విధంగా ఓపెన్ చేస్తారని చూద్దాం. ఫస్ట్ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తాను, ఆల్ ప్రోగ్రామ్స్ అని ఇస్తాను. దీనిలో స్క్రోల్ డౌన్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని కనబడుతుంది కదా, దీనిలో మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 అనే వర్షన్. ఇది 2007 అనేది ఏంటంటే వర్షన్. సో దీని మీద క్లిక్ చేయగానే 2007 వర్షన్ వర్డ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఓకే, మనకు వర్డ్లో ప్రిపేర్ చేసిన ఫైల్ని ఏమంటామంటే డాక్యుమెంట్ అంటాం. వర్డ్లో ప్రిపేర్ చేసిన ఫైల్ని ఏమంటాం, డాక్యుమెంట్ అంటాం. వర్డ్లో ప్రిపేర్ చేసిన ఫైల్ని డాక్యుమెంట్ అంటాం. డాక్యుమెంట్ మీన్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ పేజెస్. డాక్యుమెంట్ మీన్స్ ఏంటి, కలెక్షన్ ఆఫ్ పేజెస్. డాక్యుమెంట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ పేజెస్. డాక్యుమెంట్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ పేజెస్. కలెక్షన్ ఆఫ్ పేజెస్ని డాక్యుమెంట్ అని కాల్ చేస్తాం. తర్వాత నెక్స్ట్, ఇది నేను ఇక్కడ స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ నుంచి ఓపెన్ చేశాను. అలా కాకుండా ఇంకొక మెథడ్ వచ్చేసి ఏంటంటే విండోస్ ప్లస్ ఆర్ అంటే రన్ అనేది ఓపెన్ అవుతుంది. విండో కీ అంటాం కదా దీన్ని, విండోస్ ప్లస్ ఆర్. విండో కీ ప్రెస్ చేసి ఆర్ ప్రెస్ చేస్తే రన్ విండో వస్తుంది. దీనిలో ఏం టైప్ చేస్తారంటే విన్ వర్డ్ అని టైప్ చేయండి. ఏం టైప్ చేస్తాం, విన్ వర్డ్. విన్ వర్డ్ అని టైప్ చేస్తే ఏం జరుగుతుందంటే మనకు వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. విన్ వర్డ్ అని టైప్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. చేసిందా? సో అంటే ఇక్కడ నాకేంటి, వర్డ్లో ప్రిపేర్ చేసిన ఫైల్ ఏమంటాం, డాక్యుమెంట్ అంటాం. డాక్యుమెంట్ మీన్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ పేజెస్. కలెక్షన్ ఆఫ్ పేజెస్. ఇప్పుడు నాకు నార్మల్గా బుక్ అనుకోండి, ఒక పేజ్ అయితేనే బుక్ అనం కదా, నెంబర్ ఆఫ్ పేజెస్ కలిపితేనే బుక్ అంటాం. అలానే డాక్యుమెంట్ కూడా ఏంటి, కలెక్షన్ ఆఫ్ పేజెస్ని కాంబినేషన్ చేస్తేనే డాక్యుమెంట్ అని కాల్ చేస్తాం. సో ఇది క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ బటన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ అంటున్నాం. స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007 అని ఇస్తాం. ఓకే,
ఇది ఎక్సెల్లో ప్రిపేర్ చేయడం కోసం మనకి ఏంటి ఎక్సెల్లో దీనిలో ఏం ప్రిపేర్ చేస్తా ఉన్నాం మెయిన్గా క్యాలిక్యులేషన్ కోసం ఎక్సెల్ అనేది యూజ్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ నాకు దీనిలో వచ్చేసి ఏంటంటే వర్క్ బుక్ అంటాం. ఎక్సెల్లో ప్రిపేర్ చేసిన ఫైల్ నేమ్ అంటాం వర్క్ బుక్ అంటాం. వర్క్ బుక్ మీన్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ షీట్స్. వర్క్ బుక్ మీన్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ షీట్స్. ఓకే. సో ఇది నాకు రన్లో ఓపెన్ చేయాలి అంటే విండోస్ ప్లస్ ఆర్ అని ఇచ్చేసి ఎక్సెల్ అంటే ఇచ్చేయండి. విండోస్ ప్లస్ ఆర్ అని ఇచ్చేసి ఎక్సెల్ అంటే ఇచ్చేయండి. ఓకే అని ఇస్తున్నాను. ఎక్సెల్ ఓపెన్ అవుతుందా? సో ఇది ఏంటి మనకు ఎక్సెల్ అనేది రన్ ద్వారా ఓపెన్ చేయడం కోసం ఎక్సెల్లో ప్రిపేర్ చేసిన ఫైల్ నేమ్ అంట వర్క్ బుక్ అంటాం. ఏంటి ఎక్సెల్లో ప్రిపేర్ చేసిన ఫైల్ని వర్క్ బుక్ అంటాం. వర్క్ బుక్ మీన్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ షీట్స్. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే పవర్ పాయింట్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి పవర్ పాయింట్ అన్నాం. పవర్ పాయింట్ అన్న దేనికోసం అంటే ప్రజెంటేషన్ చేయడం కోసం పవర్ పాయింట్ అన్నాం. సో పవర్ పాయింట్ అనేది ఓపెన్ అయ్యింది. ఓకేనా. పవర్ పాయింట్లో ప్రిపేర్ చేసిన ఫైల్ని ఏమంటారంటే ప్రజెంటేషన్ అంటాం. పవర్ పాయింట్లో ప్రిపేర్ చేసిన ఫైల్ ఏమంటాం ప్రజెంటేషన్ అంటాం. పవర్ పాయింట్లో ప్రిపేర్ చేసిన ఫైల్ని ప్రజెంటేషన్ అంటాం. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. అదే రన్లో ఓపెన్ చేయాలంటే విండోస్ ప్లస్ ఆర్ అంటాం. ప్రజెంటేషన్ అంటే రాసుకోండి కలెక్షన్ ఆఫ్ షీట్ కలెక్షన్ ఆఫ్ స్లైడ్స్. స్లైడ్స్. రన్లో ఓపెన్ చేయాలంటే పవర్ పిఎన్టీ అంటే ఇచ్చేయాలి. స్పేస్ ఉండదు. పవర్ పిఎన్టీ. పవర్ పిఎన్టీ. పవర్ పిఎన్టీ అని ఇచ్చేసి ఓకే అని ఇచ్చామనుకోండి పవర్ పాయింట్ అని ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనకేంటి ఇట్లా 3 అప్లికేషన్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఒకటి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్.